ఒక విషయం మీరు గమనించినట్టయితే కామారెడ్డి డిక్లరేషన్ లో రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో ఇష్యూ చేస్తున్నప్పుడు ఏం చెప్పాడంటే, మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మేము ముద్రాలను తీసుకొచ్చి ఏబిసిడిలో ఉన్నట్టు ముద్రాలను ఏసీఏ గ్రూప్ లో బీసీఏ గ్రూప్ లో చేస్తామని ప్రామిస్ చేయడం జరిగింది. అది మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. బహుశా మీ అందరికీ గుర్తే ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగింది? అనుకోకుండా వాళ్ళు అధికారానికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఒత్తిడి చేసేది ఆయన ఎవరిని చీఫ్ మినిస్టర్ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేశారు. సార్ మీరు ప్రామిస్ చేసారు, మరి మమ్మల్ని బీసీడీ నుండి బీసీఏలోకి చేరుస్తాను, ఏమైంది సార్ అని. ఆయన ఏం చెప్పిండంటే, అరే సన్యాసులారా మీకు అంత ఈజీగా అయ్యే పని కాదండి, అందుకని మీ వారికి ఒక మినిస్టర్ ఇస్తున్నా అని చెప్పేసి వాకిటి శ్రీహరి గారికి సంవత్సరం తర్వాత వాకిటి శ్రీహరి గారిని మినిస్టర్ చేయడం జరిగింది. మరి ఆయన వాకిటి శ్రీహరి మినిస్టర్ అయిన తర్వాత ఆయన ఏం చేయాలి? మరి ఆయనకు మినిస్టర్ వచ్చింది కదా, రేపు మన కులస్తులు ఏమంటారంటే ఆయన అరే వీడు మినిస్టర్ అయినా వీడు ఏం చేయట్లేదు, మరి వీడు ప్రెజర్ చేయాలి కదా. అందుకని ఆయన ఏం చేసిందంటే రాగానే ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి, నేను నా పదవిని త్యాగం చేయడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నాను, కానీ బీసీడీలో ఉన్న ముద్రాలను బీసీఏలో కలుపుతానన్నాడు. ఎందుకు ఈ బరువు దించుకోవడం అని? ఎందుకంటే నేను ఇక్కడ ఈ పదవిలో ఉండి నేను సపోర్ట్ చేయకపోతుంటే నా జాతి వాళ్ళంతా నన్ను వెలివేసేటట్టున్నాను, నన్ను తిట్టేటట్టున్నాను, నన్ను కొట్టేటట్టున్న ఉద్దేశంతో ఆయన తిప్పుతున్నాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము మనం భయపడవలసిన అవసరం ఏం లేదు, అది అంత ఈజీగా అయ్యే పని కూడా కాదు. అయితే మనము చేయవలసింది ఏంటంటే మన యూనిటీని కాపాడుకుంటూ మన సొసైటీలను పెంచుకుంటూ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఇప్పుడు అన్నగారు చెప్పారు, మన సొసైటీలలో మన వాళ్ళకి ఇవ్వవలసినటువంటి మెంబర్షిప్ ఏదైతే ఉన్నదో మన వాళ్ళు ఇవ్వట్లేదు. మన సొసైటీలు వీక్ కావడానికి, ముదిరాజులు బలపడడానికి కారణం కూడా మన వాళ్ళే. ఇప్పుడు మన వెంకటేశ్వర్లు గారు చెప్పిండ్రు, అది 100% కరెక్ట్. అంటే అప్పటి పరిస్థితుల ప్రభావం వల్ల ఆ విధంగా జరిగింది. మన చేపలు పట్టేవారు లేక మనకు హెల్పర్స్ కావాల్సి ఉంటే వాళ్ళ కొంగు పట్టుకొని పోవడానికి, చేపలు ఏరడానికి అటువంటి వాళ్ళు లేరని చెప్పేసి వాళ్ళకు ఏదో ఉన్నాడు కదా అవి నేర్పిద్దామన్న ఉద్దేశంతో నేర్పించి ఉంటారు అప్పుడు. అదొకటి. రెండవది ఏంటి, ఇప్పుడు మనకు ఈ వాటర్ చాలా స్ప్రెడ్ అయిపోయింది. ఈ ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టులు కట్టారు కదా, దానివల్ల వాటర్ ఎక్కువ